అధికారంలోకి వచ్చే ఆదిలాబాద్ నియోజకవర్గ యువకులకు వారి కుటుంబ ఆర్థిక స్వావలంబన కోసం యువనిధి పథకం ద్వారా 10 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాలు అందిస్తామని డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని రణదేవి నగర కాలనీ గడప గడప కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అమలు చేసే హామీలను వివరించారు. ఆదిలాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి ఎమ్మెల్యే జోగు రామన్న ప్రజలను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. వాస్తవికంగా ఆదిలాబాద్ అభివృద్ధికి ఆమడు దూరంలో ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి తమ అమూల్యమైన ఓటు వేసి ఈ సాధారణ ఎన్నికలో గెలిపించాలని అన్నారు. తెలంగాణలోకి అధికారంలోకి తీసుకురావాలని అన్నారు. ఎక్కడ ఉండే కదా గుండె ఆపరేషన్ అయితే ఏం చేస్తుండే